సమాజంలో భక్తి అనేది ఒక పవిత్రమైన నమ్మకం. కానీ అదే భక్తిని ఒక క్రైమ్ వెపన్గా మార్చుకుంటే, దేవుడి పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచేసే కిలాడీలు మీ పక్కనే ఉంటే, అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. భక్తి ముసుగు వేసుకుని అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ కోట్ల రూపాయల క్యాష్తో జంప్ అవుతున్న ఒక అంతర్రాష్ట్ర కేటుగాడి సంచలన కథనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. నమ్మక ద్రోహం చేయడంలో వీడు PhD చేశాడు. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, ఏకంగా 5 జిల్లాల్లో ఈ మోసగాళ్లు తమ దందా సాగించారు. అసలు ఎవరి మిస్టరీ మ్యాన్? కేవలం ఒకే ఒక్క పాత కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది రోడ్డున పడేవారా? ఖమ్మం నుంచి యాదాద్రి వరకు సాగిన ఈ మహా మోసం వెనుకున్న అసలు క్రైమ్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక భారీ ఫ్రాడ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. అయ్యప్ప స్వామి భక్తుడిగా నటిస్తూ నిత్యం పూజలు, అన్నదానాలు చేస్తూ స్థానిక ప్రజలకు అత్యంత దగ్గరయ్యాడు ఓ కేటుగాడు. అందరితో ఎంతో క్లోజ్గా ఉంటూ తాను తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ సరికొత్త ఆశ చూపించాడు. వీడి మాటలు నమ్మిన అమాయక ప్రజలు తమ కష్టార్జితాన్ని తెచ్చి వీడి చేతిలో పెట్టారు. అలా ఒక గ్రామం కాదు, 2 గ్రామాలు ప్రజల నుండి కూడా సుమారు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి జెండా ఎత్తేశాడు. ఈ ఘోర మోసం బయటపడడంతో బాధితులంతా లబోదిబోం అంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. భక్తి ముసుగులో ఇంతటి ద్రోహానికి పాల్పడ్డ ఆ కిలాడి అసలు స్వరూపాన్ని చూసి ఖమ్మం జిల్లా ప్రజలు షాక్ తింటున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వ్యక్తి ఇలా మోసం చేస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. ఖమ్మంలో ఈ 50 లక్షల రూపాయల మోసం వెలుగు చూసిన తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఒక సంచలన నిజం తెరపైకి వచ్చింది. ఈ కేటుగాడి పాత ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఇది కేవలం ఈ రోజు మొదలైన నేరం కాదని స్పష్టమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో 7 ఏళ్ల క్రిందట అంటే 2019లో నమోదైన ఒక పాత FIR మిస్టరీ ఇప్పుడు మళ్లీ ఓపెన్ అయింది. నాడు తుర్కపల్లిలో భారీ మొత్తంలో మోసం చేసి ఎస్కేప్ అయిన నిందితుడే ఈరోజు ఖమ్మంలో 2 గ్రామాల ప్రజల గొంతు కోసిన ఘనుడని ఒక పాత బాధితుడు గుర్తించాడు. నాటి కేసులో పోలీసుల నిందితుడిని పట్టుకోవడంలో ఘోరంగా విఫలం కావడం వల్లే వాడు స్వేచ్ఛగా తిరుగుతూ సరికొత్త క్రైమ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడని బాధితుడు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. పోలీసులు నాడే అలర్ట్ అయ్యుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాస్తవానికి 2019 మార్చి 29వ తేదీ తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో FIR నంబర్ 30/2019గా ఒక చీటింగ్ కేసు నమోదైంది. నాడు పందెం శ్రీనివాస్ అనే భక్తుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నిందితుడైన ఆనంద్ రెడ్డిపై IPC సెక్షన్లు 406, 420 కింద కేసు పెట్టారు. ఈ FIRలోని వివరాల ప్రకారం బాధితుడైన శ్రీనివాస్ యాదగిరిగుట్టలోని గురుస్వామిగా అయ్యప్ప పూజలు నిర్వహించేవారు. 2017 నవంబర్ 30 నాడు ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి తాను దివ్యాంగుడని చెబుతూ శ్రీనివాస్ను కలిశాడు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ పూలు, పండ్లు స్పాన్సర్ చేస్తూ అందరి ముందు ఒక పరమ భక్తుడిగా నటిస్తూ బాధితుడి నమ్మకాన్ని పూర్తిగా చెరగొన్నాడు. సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడమే వీడి మొదటి స్టెప్. తాను ఒక పెద్ద రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నానని నమ్మించిన ఆనంద్ రెడ్డి బొమ్మల రామారం విలేజ్లో ఉన్నటువంటి 17 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో 5 ఎకరాలను చాలా తక్కువ ధరకు ఇస్తానని శ్రీనివాస్కు ఎరవేశాడు. ఇందుకోసం IDBI బ్యాంకు చెక్కులను ష్యూరిటీగా చూపించి బాధితుడి నుండి 2 విడతలుగా మొత్తం 36 లక్షల రూపాయల క్యాష్ వసూలు చేశాడు. తీరా డబ్బులు చేతికి అందిన తర్వాత భువనగిరి SRO ఆఫీస్ వద్ద రిజిస్ట్రేషన్కు రాకుండా తన మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. నాటి సబ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడిని ట్రేస్ చేయడంలో ఎలాంటి ప్రోగ్రెస్ సాధించలేదు. పోలీసుల నిఘా లోపం వల్లే ఆ కేటుగాడు నాటి నుండి నేటి వరకు స్వేచ్ఛగా తిరుగుతూ సరికొత్త దందాలకు తెరలేపుతున్నాడు. ఈ వైఫల్యం బాధితులకు శాపంగా మారింది. చూశారుగా, 7 ఏళ్ల క్రితం యాదాద్రి జిల్లాలో జరిగిన 36 లక్షల రూపాయల మోసానికి నేడు ఖమ్మంలో జరిగిన 50 లక్షల రూపాయల ఫ్రాడ్కు లింకు దొరికింది. కేవలం ఈ 2 జిల్లాలే కాదు, ఈ మోసగాడి నేర సామ్రాజ్యం తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు విస్తరించింది.
అనంతపురం, నంద్యాల, జగిత్యాల వంటి ప్రాంతాల్లో కూడా ఇతను భారీ ఎత్తున మోసాలకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 4 కోట్ల రూపాయల వరకు ఈ కేటుగాడు ప్రజల నుంచి వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. అసలు ఎవరి నిందితుడు? ఇతని అసలు పేరేంటి? ఇతడు అమాయక యువకులను, ముఖ్యంగా ఆటో డ్రైవర్లను ఎలా టార్గెట్ చేస్తాడో, వీడి వెనుకున్నటువంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తురకపల్లి బాధితుడు శ్రీనివాస్ వెల్లడించిన ప్రకారం సమాజంలో భోగ లక్ష్మీనారాయణ, ఆనంద్ రెడ్డి వంటి రకరకాల ఫేక్ పేర్లతో చలామణి అవుతున్న ఈ మోసగాడి అస్సలు పేరు బుర్రప్ప. ఇతని తండ్రి పేరు నారాయణప్ప. చంద్రగిరి మండలానికి చెందిన ఈ నిందితుడి ఫ్యామిలీ ప్రస్తుతం బెంగళూరులోని రామనాథాపురం స్లమ్ ఏరియాలో నివసిస్తోంది. గత 30 ఏళ్లుగా ఇతను తన సొంత ఊరు వదిలిపెట్టి దేశాలు తిరుగుతూ ఇలాంటి హైటెక్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఒక ప్రాంతంలో మోసం చేయగానే తన పేరు, మొబైల్ నంబర్ మార్చేసి మరో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం వీడికి వెన్నతో పెట్టిన విద్య. పోలీసుల కళ్ళుగప్పి తిరగడంలో సిద్ధహస్తుడైన ఈ బుర్రప్ప అమాయకులను ఎలా బురిడి కొట్టిస్తాడో వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే వీడు ప్రతి క్రైమ్ డిజైన్ చేసుకుంటాడు. ఈ కేటుగాడి క్రైమ్ పద్ధతి అత్యంత ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. వాడు ఏదైనా ఒక కొత్త గ్రామానికి లేదా టౌన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ యువకులను, ముఖ్యంగా అమాయక ఆటో డ్రైవర్లను టార్గెట్ చేసుకుంటాడు. వారికి చిన్నపాటి హెల్ప్స్ చేస్తూ 5-10 వేల రూపాయల వరకు చేతి బదులుగా అప్పులు ఇస్తూ వారి నమ్మకాన్ని పూర్తిగా సంపాదిస్తాడు. ఆ తర్వాత వారి పర్సనల్ ఐడెంటిటీ కార్డులు అంటే ఆధార్ కార్డులు, ఫోటోలు, ఫోన్లు స్వీకరిస్తాడు. వాటి ఆధారంగా వారి పేర్ల మీద ఈఎంఐ పద్ధతిలో లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాడు. అనంతరం ఆ వస్తువులతో సహా అక్కడి నుండి పరారై మరో నగరంలో ఒక విలాసవంతమైన ఇల్లు అద్దెకు తీసుకుని టీవీలు, ఇతర వస్తువులతో జల్సాలు చేస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉంటాడు. అమాయకుల జీవితాలను రోడ్డున పడేయడం వీడికి అలవాటుగా మారింది. ఈ అంతర్రాష్ట్ర మోసగాడు మొదట అనంతపూర్లో ఇలాంటి చీటింగ్స్కు పాల్పడ్డాడు. ఆ తర్వాత యాదాద్రి జిల్లా తురకపల్లికి వచ్చి అక్కడ ఫైనాన్స్ బిజినెస్ పేరుతో దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా ప్రజలను ముంచి ఎస్కేప్ అయ్యాడు. అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, నందమూరి నగర్కు వెళ్లి అదే తరహాలో మోసాలు రిపీట్ చేశాడు. అంతటితో ఆగకుండా తనలాగే ముఖ కవలికలు ఉన్న భోగా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆధార్ కార్డును దొంగలించి ఆ డూప్లికేట్ ఐడెంటిటీతో జగిత్యాలలో కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డాడు. జగిత్యాలలోని కొందరు బాధితులు తమ సమాజ గౌరవానికి భయపడి పోలీసులకు కేసులు పెట్టకపోవడం ఈ కేటుగాడికి మరింత అడ్వాంటేజ్గా మారింది. ఇప్పుడు ఖమ్మంలో బంగారం పేరిట సరికొత్త దందాకు తెరలేపాడు. జిల్లాలు మారుస్తున్నా వీడి మోసాలు స్టైల్ మాత్రం మారడం లేదు. వీడు అందరిని నమ్మించుకుంటూ వీడు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ అందరూ నమ్మించి గొంతు కోసే రకం వీడిని మీద ఇప్పటికీ నంద్యాలలో ఒక ఎఫ్ఐఆర్ ఉన్నది, తుర్కపల్లిలో ఒక ఎఫ్ఐఆర్ ఉన్నది. జగిత్యాలలో మాత్రం వాళ్ళు అంటే కేసు పెట్టకపోవడం కారణం ఏంటంటే మా పరువు పోతుందని తెలిసిన వాళ్ళు కేసు పెట్టలేదు అప్పుడు నంద్యాలలో. ఇప్పుడు నంద్యాల నుంచి వాడు ఖమ్మంకి వచ్చాడు. ఖమ్మంలో చాలా మంది బీదవారిని అందరిని టార్గెట్ చేసుకొని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని పోయాడు. కాబట్టి ఇటువంటి దొంగను ఎంత వీలైతే ఎవరైనా మ్యాక్సిమం మీరు ఎంత వీలైతే వాళ్ళందరూ షేర్ చేయండి. వాళ్ళు దొరికేంత వరకు చూడండి. దొరికితే వానికి ఆధార్ కార్డు లేదు, వానికి గుర్తింపు అసలే లేదు. వాడు ఎంత దొంగ అంటే అసలు చాలా విపరీతం. అతని ద్వారా కొన్ని వేల కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. దయచేసి వాడు హ్యాండిక్యాప్డ్ పర్సన్, మళ్ళీ కుంటివాడైండు కూడా ఇంతమందిని మోసం చేస్తూ జలసాగా తిరుగుతున్నాడు. వాడు ఎక్కడున్నా కూడా సమీప పోలీస్ స్టేషన్లో మీరు అప్పచెప్పండి. మీరు చాలా మంది సాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రజలను నమ్మించడానికి ఈ కిలాడి మోసగాడు దైవ చింతనను ఒక పవర్ఫుల్ ఆయుధంగా వాడుకుంటాడు. విలేజ్లలో అయ్యప్ప స్వామి పూజలు చేయడం, అన్నదానాలు నిర్వహించడం, దీపావళి ఫెస్టివల్ సమయంలో మహిళలకు ఫ్రీగా చీరలు పంపిణీ చేయడం లాంటి సోషల్ యాక్టివిటీస్ చేపట్టి అందరి దృష్టిలో ఒక మంచివాడిగా నటిస్తాడు. తీరా ప్రజలంతా తనను పూర్తిగా నమ్మిన తర్వాత భారీ మొత్తంలో డబ్బులతో గొంతు కోసి పారిపోతాడు. పాత కేసుల ఎఫ్ఐఆర్ రికార్డులు కేవలం పోలీస్ స్టేషన్లకే పరిమితం కాకుండా ఒక జిల్లా పోలీసులు మరో జిల్లా పోలీసులతో ప్రాపర్గా సమన్వయం చేసుకుని ఉంటే ఈ పాటికి వీడు జైల్లో ఉండేవాడు. ఈ అంతర్రాష్ట్ర కేటుగారిని పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పోలీసులు మేలుకొని ఇక వీడి ఆట కట్టించాల్సి ఉంది.
భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. కానీ ఇలాంటి కేటుగాళ్ళు దేవుడి పేరును కూడా తమ స్వార్థానికి మోసాలకు వాడుకుంటూ సమాజానికి ఒక పెద్ద శాపంగా మారుతున్నారు. ప్రజలారా, అపరిచిత వ్యక్తులు దేవుడి పేరు చెప్పి తక్కువ ధరకే ల్యాండ్స్ ఇస్తామన్నా, బంగారం ఇప్పిస్తామన్నా దయచేసి నమ్మకండి. మీ ఆధార్ కార్డులు, పర్సనల్ డాక్యుమెంట్స్ ఎవ్వరికి ఇవ్వకండి. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి అంతర్రాష్ట్ర మోసగాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచి జిల్లాల మధ్య సమన్వయంతో తక్షణమే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే అమాయక బాధితులకు న్యాయం జరుగుతుంది.